అండి. ఇది నిన్నటి వీడియోనే. నిన్న మార్నింగ్ అంతా ఇంట్లో పనులతో సరిపోతే ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం నుంచి ఇంక వంటగది పని పట్టాననమాట. భోజనం చేసేసి తిన్న సామాన్లన్నీ కడిగేసుకొని ఇంక గ్యాస్ కౌంటర్ టాప్ కూడా నీట్‌గా శుభ్రం చేసేసుకున్నాను. ఇంక తర్వాత బయట వాకిళ్ళు తుడుచుకొని, వీధి గుమ్మంలో ముగ్గు పెట్టేసుకొని, నేను కూడా స్నానం చేసేసి డిన్నర్‌కి ఉప్మా చేశాననమాట. ఇంకా మా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుందండి. భీష్మ ఏకాదశి రోజు జరుగుతుంది. కానీ ఏకాదశి ముందు రోజు నైట్ అంటే బుధవారం సాయంత్రమే ఏకాదశి అయితే కలిసిపోయిందండి. అందుకని స్వామివారి కళ్యాణం బుధవారం నైటే చేసేశారు. 10, 17 నిమిషాలకి స్వామివారి కళ్యాణ ముహూర్తం అనమాట. నిజంగా చూడటానికి కన్నుల వైకుంఠంలా ఉందండి. ఎంత బావుందంటే ఇంకొకటి మా ద్రాక్షారామం స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి కళ్యాణంతో పాటు క్షేత్రపాలకుడు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, ఇంకా సూర్యభగవానుడి కళ్యాణం కూడా జరిపిస్తారండి. ముగ్గురి కళ్యాణాలు ఒకే వేదిక మీద చూడొచ్చు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేనంత అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.